చేతులు కాలాక ఆకులు పట్టుకోవటం అంటే ఇదేనేమో. ఒక సున్నితమైన అంశం ఎప్పుడో ఒకప్పుడు చిలికి చిలికి గాలివానలా మారుతుందని తెలిసినా కళ్ళు మూసుకున్న అధికారుల నిర్లక్ష్యం ఇప్పుడు కడప నగరంలో నిప్పు రాజేసింది. ప్రశాంతంగా ఉండే అల్మాస్పేట సర్కిల్ ఇప్పుడు అట్టుడుకుతోంది. అక్రమ ఫ్లెక్సీలే కదా అని లైట్ తీసుకున్న మున్సిపల్ అధికారుల ఉదాసీనత రెండు వర్గాల మధ్య రాళ్ల వర్షానికి లాఠీ చార్జ్ కి దారితీసింది. అసలు ఆ ఫ్లెక్సీలో ఏముంది? అల్మాస్పేట కాస్త టిప్పు సుల్తాన్ సర్కిల్ గా మారుతుందా, లేక హనుమాన్ సర్కిల్ అవుతుందా? అసలు ఈ పేరు మార్పు వెనుక ఉన్న రాజకీయ కుతంత్రం ఏంటి? ఊరందరిది ఒక దారైతే కడప మున్సిపల్ అధికారులది మరో దారి అన్నట్లుగా తయారైంది పరిస్థితి. నిబంధనల ప్రకారం నగరంలో ఏ ఫ్లెక్సీ వేయాలన్నా కార్పొరేషన్ అనుమతి ఉండాలి, చలానా చెల్లించాలి. కానీ కడపలో మాత్రం అవేవీ అమలు కావడం లేదు. ఎవరికి తోచినట్లు వారు ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు కడుతున్నా అధికారులు చూసి చూడనట్లు వదిలేశారు. గత 2 ఏళ్లుగా పాత బస్టాండ్, ఆర్ట్స్ కాలేజ్ మైదానం వద్ద ప్రభుత్వ వ్యతిరేక ఫ్లెక్సీలు వెలిసినప్పుడు హడావిడి చేసిన అధికారులు అసలు ఎవరు ఫ్లెక్సీలు వేశారు, రాజకీయ దుమారాన్ని ఎవరు సృష్టించారని ఈ పని చేశారన్న విషయాలను తర్వాత మర్చిపోయారు. కడప నగరంలో ఈ 2 ఏళ్ల కాలంలో పలుమార్లు ఫ్లెక్సీల వివాదం చోటు చేసుకుంది. తాజాగా అల్మాస్పేట సర్కిల్ వద్ద వెలిసిన ఒకే ఒక్క ఫ్లెక్సీ కడప నగరాన్ని రణరంగంగా మార్చేసింది. ఓ ఫ్లెక్సీ ఏర్పాటయ్యాక దానిని పర్యవేక్షించి అనుమతి లేకపోతే తొలగించడం మున్సిపాలిటీ వారి కనీస బాధ్యత. కానీ ఈ బాధ్యతను నిర్వర్తించడంలో మున్సిపల్ అధికారులు సజావుగా పనిచేయడం లేదన్న ఆరోపణలకు అల్మాస్పేట సర్కిల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల అంశం బలం చేకూర్చింది. ఇదిలా ఉండగా అల్మాస్పేట సర్కిల్ పేరు మార్పు అంశం కొన్నేళ్లుగా నలుగుతోంది. ఒక వర్గం టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలని కోరుతుంటే మరో వర్గం దాన్ని వ్యతిరేకిస్తోంది. ఈలోపు గత మున్సిపల్ కౌన్సిల్ తన పదవీకాలం చివరి రోజున టిప్పు సుల్తాన్ సర్కిల్ గా మార్చేందుకు తీర్మానం చేసి అగ్నికి ఆజ్యం పోసింది. నిబంధనల ప్రకారం ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ రాకుండా పేరు మార్చడం కుదరదని తెలిసి కూడా ఈ తీర్మానం రాజకీయ దుమారానికి తెరలేపింది. ఈ క్రమంలోనే సర్కిల్ కు హనుమాన్ సర్కిల్ అని పేరు మారుస్తూ వెలసిన ఒక అనధికార ఫ్లెక్సీ శాంతి భద్రతలను పూర్తిగా దెబ్బతీసింది. మున్సిపల్ కౌన్సిల్ ఆమోదంతో పాటు ప్రభుత్వ అనుమతి కూడా అవసరం. ప్రభుత్వ అనుమతి మేరకే సర్కిల్ పేరు మారుతుంది. ఒక కౌన్సిల్ తీర్మానంతో మాత్రమే పేరు మార్పు కుదరదు. గతంలో కడప జిల్లా ప్రొద్దుటూరులో మైదుకూరు రోడ్డులో టిప్పు సుల్తాన్ సర్కిల్ ఏర్పాటు అంశం ఉద్రిక్తతలకు దారితీసింది. ఆనాడు అధికార వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి టిప్పు సుల్తాన్ సర్కిల్ ఏర్పాటుకు మద్దతివ్వడమే కాక దానికోసం గట్టిగా నిలబడ్డారు. ఒక్క సర్కిల్ మార్పు వ్యవహారం చేదాటిపోవడంతో ప్రభుత్వ పెద్దల జోక్యంతో అక్కడ ఆ వ్యవహారం సద్దుమణిగింది. అయితే ప్రొద్దుటూరు తరహాలోనే కడపలో కూడా అల్మాస్పేట సర్కిల్ పేరు మార్చేందుకు ప్రయత్నాలు జరిగినా అడుగు ముందుకు పడలేదు. ఈ అంశంలో ఓ వర్గం వ్యతిరేకంగా, మరో వర్గం అనుకూలంగా ఉన్నా దీనిపై నేరుగా గొడవలకు దిగే పరిస్థితి లేదు. కేవలం అధికారులకు విన్నవించడం, ఒత్తిడి చేయడం వరకే పరిమితమై ఉండేది. కానీ ఇటీవల అల్మాస్పేట సర్కిల్ ను హనుమాన్ సర్కిల్ అంటూ మారుస్తూ ఒక కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో వేయడం, అంతవరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న సర్కిల్ పేరు మార్పు అంశం భగ్గుమంది. సర్కిల్ పేరు అంశంపై ఓ వర్గం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే కొత్తగా మరో పేరుతో ఆ సర్కిల్ కు అనధికార పేరును ప్రచారం చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఫ్లెక్సీలో కొత్తగా ఎప్పుడూ లేని విధంగా సర్కిల్ పేరు మారుతూ వేసిన ఫ్లెక్సీల వ్యవహారం తమ దృష్టికి వచ్చినా సంబంధిత మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదు. ఫ్లెక్సీ వివాదం రాజుకోగానే పోలీసులు ముందే అప్రమత్తమై బందోబస్తు ఏర్పాటు చేసినా 2 వర్గాల ఆగ్రహాన్ని కట్టడి చేయలేకపోయారు. అల్మాస్పేట సర్కిల్ వద్ద ఇరు వర్గాలు గుమిగుడి ఒకరిపై ఒకరు నినాదాలు చేసుకుంటూ బాహాబాహీకి దిగారు. ఉదయం మొదలైన చిన్నపాటి ఆందోళన క్షణక్షణానికి పెరిగి రాళ్ల దాడుల దాకా వెళ్లింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి, పుత్తా నరసింహారెడ్డి వంటి నేతలు రంగంలోకి దిగి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఒక వర్గం వారు ఫ్లెక్సీలను తొలగించే ప్రయత్నం చేస్తుండగా ఒక్కసారిగా వాటర్ బాటిల్స్, రాళ్లు రువ్వుకోవడంతో అల్మాస్పేట రణరంగమైంది. ఈ దాడిలో ఒక సీఐ, ఎస్ఐతో పాటు పలువురు పోలీసులు గాయపడ్డారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. టియర్ గ్యాస్ ప్రయోగించి అల్లరి మోకలను చెదరగొట్టారు. దాదాపు 3 గంటల పాటు కడప నగరం టెన్షన్తో ఊగిపోయింది. ప్రశాంతంగా ఉండే వీధులన్నీ పోలీసు బూట్ల చెప్పుళ్లు, 144 సెక్షన్ ఆంక్షలతో నిండిపోయాయి. ఈ మొత్తం వ్యవహారంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అల్మాస్పేట సర్కిల్ పేరు మార్పుపై మున్సిపల్ కమిషనర్ రాజేష్ చంద్ర ఒక వ్యక్తితో జరిపిన సంభాషణ సోషల్ మీడియాలో లీక్ కావడం
అప్పట్లోనే సంచలనం రేపింది. ఆ చర్చలే ఇప్పుడు యువతను రోడ్డుపైకి వచ్చేలా చేశాయని భావిస్తున్నారు. అల్మాస్పేట సర్కిల్ పేరు మార్పు ఇక త్వరలో జరగబోతుందన్నట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ మహమ్మద్ అలీ అనే వ్యక్తి అల్మాస్పేటలో వెలిసిన ఫ్లెక్సీల నిరసన తెలపాలంటూ సోషల్ మీడియా వేదికగా ఇచ్చిన పిలుపుతో అక్కడికి ఎక్కువ మంది యువత కదిలి వచ్చారు. అప్పటికే ఫ్లెక్సీలో హనుమాన్ సర్కిల్ అని కనిపించకుండా స్టిక్కర్ అంటించారు. అయితే ఈ ఫ్లెక్సీల ఏర్పాటును వ్యతిరేకిస్తున్న వర్గం అల్మాస్పేట సర్కిల్ కు టిప్పు సుల్తాన్ ఉన్న ఫ్లెక్సీలు కట్టడం రెండు వర్గాల మధ్య వివాదాన్ని రేపింది. సుమారు 2 గంటల పాటు హోరాహోరీ వ్యతిరేక విధానాలతో ఇరు వర్గాలు కవ్వింపు చర్యలకు దిగాయి. ఈ ఘటనపై సీరియస్ అయిన ప్రభుత్వం తక్షణమే ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ పై బదిలీ వేటు వేసింది. కడప అల్మాస్పేట వ్యవహారంలో రెండు వర్గాల మధ్య ఉన్న వ్యతిరేకతల కంటే ఇవి ఉత్పన్నం కాకుండా అరికట్టడంలో మాత్రం అటు కార్పొరేషన్ అధికారులు ఇటు పోలీసులు సరైన సమయంలో చర్యలు తీసుకోకపోవడమే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘర్షణలో గంజాయి బ్యాచ్లు చేరి ఉద్దేశపూర్వకంగా రచ్చ చేశాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే వీడియో ఫుటేజ్ల ఆధారంగా 60 మందికి పైగా నిందితులను అరెస్టు చేశారు. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ ప్రత్యేక అధికారిగా బాధ్యతల నిర్వహణలో ఉన్న కడప మున్సిపల్ కార్పొరేషన్ లో ఇలాంటి ఘటన జరగడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన కర్నూలు రేంజ్ డీఐజీ కోయా ప్రవీణ్ ఈ వివాదం 2014 నుంచి నడుస్తోందని, గత కౌన్సిల్ చివరి సమావేశంలో రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి తీర్మానం చేశారని వ్యాఖ్యానించడం అల్మాస్పేట వ్యవహారంలో కొత్త ట్విస్టుగా భావిస్తున్నారు. ఇది కేవలం రెండు వర్గాల మధ్య గొడవగా మిగిలిపోతుందా, లేక రాజకీయ కోణంలో కొత్త మలుపులు తిరుగుతుందా అన్నది ఇప్పుడు కడపలో $1 మిలియన్ ప్రశ్నగా మారింది.